హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో శ్రీశైలంలో ఉన్న శివాజీ సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రం చూద్దాము. శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఎవరైనా మిస్ అయితే ఈసారి తప్పకుండా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. శివాజీ స్ఫూర్తి కేంద్రం యొక్క బయట ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఉండటానికి రూమ్స్ కూడా అద్దెకు ఇస్తారు. శివాజీ మందిరంలోకి మనం ప్రవేశించగానే శివాజీ తన మంత్రులతో దర్బారు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఉన్న విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి. లోపల ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది. చుట్టూ శివాజీ జీవిత చరిత్ర యొక్క 3D చిత్రాలతో ఉంటుంది. ఆ చిత్రాల కింద ఆ చరిత్ర ఎప్పుడు జరిగింది అనేది ఇంగ్లీషు, హిందీ, తెలుగులో రాసి ఉంటుంది. మనం చదువుకోవచ్చు. శివాజీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అక్కడ బుక్స్ కూడా అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు. శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రక్కనే శివాజీ ధ్యాన మందిరం ఉంటుంది. అక్కడ భ్రవరాంబిక అమ్మవారి విగ్రహం చాలా సుందరంగా ఉంటుంది. అమ్మవారి ముందు శివాజీ ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకి చాలా ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. మీకు మరొక విషయం చెప్పాలి. శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ఎదురుగా కొద్ది దూరంలోనే రుద్ర పార్కు ఉంటుంది. ఇక్కడ ఎంతో బాగుంటుంది. ఇక్కడ శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ కనిపిస్తాయి. తప్పకుండా చూడండి. ఎవరిని అడిగినా రుద్ర పార్కుకి ఎలా వెళ్లాలో చెప్తారు. రుద్ర పార్కు యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.